తరుగనేది లేకుండా తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు మార్కెట్ ధరకు కొని అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వబడును. అండ్ గోల్డ్ బయర్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రేణుక కడుపులో బిడ్డని కాపాడి రుద్రకి బుద్ధి చెప్పిన సత్య. నిజం తెలుసుకుని సత్యకు ఇంటి పెత్తనాన్ని ఇచ్చిన మహాదేవయ్య షాక్లో. భైరవి మరింతెలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. ఇక రేణుకను కాపాడాలని తన కడుపులో బిడ్డని ఏమీ కాకుండా చూడాలి అని చెప్పేసి ఎలా అయినా ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఈలోగా తెలివిగా రెస్టారెంట్ బుక్ చేసుకుని వెళ్ళలేకపోతున్నాం, అందుకు నువ్వు నీ భార్య వెళ్ళమంటూ రుద్ర క్రిష్ సత్యాల్ని ఇద్దరిని పంపిస్తాడు. ఇక క్రిష్ అయితే తన అన్నయ్య చాలా మంచివాడని, వదన్ని ఎంతగా ప్రేమగా చూసుకుంటున్నాడని తెగ మురిసిపోతూ భార్యతో చెప్తూ ఉంటాడు. అంటే మీరంటున్నది నాకు అర్థం కావడం లేదు. అదే మా అన్నయ్య రెస్టారెంట్ బుక్ చేసుకున్నాడంట వదిన కోసం రెస్టారెంట్లో. ఇక అలాంటిది ఏదో బాపు పని చెప్పేసరికి వెళ్ళాల్సి వచ్చింది, అందుకే మనల్ని పంపించాడు. అంటే మీ అన్నయ్య చాలా తెలివిగా నన్ను అక్కడి నుంచి తప్పించాడు అనమాట. ఏం మాట్లాడుతున్నావు? బావగారు చాలా తెలివిగా ప్లాన్ వేసి నన్ను ఇంట్లోంచి బయటికి పంపించారు. నిన్ను ఇంట్లోంచి బయటికి పంపించాల్సిన అవసరం మా అన్నయ్యకి ఏముంది? ఇంకేముంది? మీ వదిన కడుపు తీయించడమే. పిచ్చిగా నీ పట్టిందా? వదినికి కడుపు ఏంటి, తీయించడమేంటి, అన్నయ్య నిన్ను ఇంట్లోంచి పంపించడమేంటి? కడుపు వస్తే ఎందుకు తీయించుకుంటారు? బాపు కోరిక తీరుస్తారు కానీ ఏమో అదంతా నాకైతే తెలీదు. మీ వదినికి కడుపు రావడం మీ అన్నయ్యకి ఇష్టం లేదు. మొదటి నుంచి మీ వదినికి అబార్షన్ చేయిస్తూనే వచ్చాడు. ఇప్పుడు మీ వదిన తన బిడ్డని కాపాడడం కోసం ఇక ప్రెగ్నెంట్ అయినట్టు చెప్పకుండా అబద్ధం చెప్పింది. నిజం తెలుసుకున్న మీ అన్నయ్య కడుపులో పాపని చంపేయాలని చెప్పి అనుకుంటున్నాడు. అందుకే ఈ విషయం నాకు తెలిసిందని అడ్డుపడతానని డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకుని నన్ను ఇక్కడికి పంపించాడు అని చెప్పేసి అనేసరికి నువ్వు చెప్పేది నిజం నిజం క్రిష్, అందుకే నీతో చెప్పాను. నువ్వు ఎలా అయినా సరే ఇక అక్కని కాపాడాలి, మీ అన్నయ్య బారి నుంచి ఆ కడుపులో బిడ్డని కాపాడాలి, మీ వంశాన్ని అభివృద్ధి చేసే ఆ బిడ్డని కాపాడుకోవాలి క్రిష్ అని చెప్పనేసరికి సరే పద, ఎక్కడ ఏ ఆసుపత్రో తెలుసా? సరే వెతుకుతాం, ఇక్కడ ఉన్న కొద్ది ఆసుపత్రిలో ఏదో ఒక చోట ఉంటారు కదా అని చెప్పి ఆసుపత్రి తిరుగుతారు. తిరిగేసరికి ఇక ఎలా అయితే రుద్ర ఉన్న ప్లేస్ కనిపెడతారు. రుద్ర దగ్గరికి వెళతారు. ఈలోగా రుద్ర తన భార్యకు అబార్షన్ చేయించేస్తూ ఉంటాడు. ఇక చేయించడానికి లోపలికి తీసుకువెళ్ళేసరికి ఎందుకు బావగారు ఇంత దుర్మార్గానికి పూనుకున్నారు? పసిగుడ్డు తను ఎట్టి పరిస్థితిలోని కూడా ఇక ఈ టైంలో అబార్షన్ చేయించుకుంటే తన ప్రాణానికి ప్రమాదం, రక్తపు ముద్దని చిదిమేయాలని ఎలా అనిపిస్తుంది అని చెప్పి అడిగేసరికి ఇది నా సమస్యలో నువ్వు తలదోర్చుకు. సరే బాపు వంశానికి వారసులు కావాలని చెప్పేసి చాలా ఆశపడుతున్నాడు. మరి బాపు కోరికను తీర్చకుండా ఎందుకు ఇలా చేస్తున్నావు? నా ఇష్టం, నీకు బాగా ఎక్కించి నీ పెండ్లం తీసుకొచ్చినట్టుంది, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో క్రిష్ అని చెప్పనేసరికి ఇక తన అన్నయ్య మీద గొడవ పడతాడు. క్రిష్, ఇది గొడవ పడే సమయం కాదు, మీ వదిన్ని తీసుకురా అని చెప్పేసి ఇక డాక్టర్ని అడిగి తన వదిన్ని తీసుకుని వస్తాడు. నువ్వు ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఊరుకునేది లేదంటే ఇక క్రిష్ మీద తిరగబడ్డానికి చూసేసరికి చెయ్యెత్తుతుంది సత్య. నువ్వు బావగారివని ఊరుకున్నాను, లేకపోతే ఇంకొక మగవాడైతే చెయ్యి ఆగిపోదు, కొట్టేసి ఉండేదాన్ని, కానీ నిన్ను వదిలేశాను. నువ్వు ఇకనైనా బుద్ధి తెచ్చుకుని నీ భార్య కడుపులో ఉన్న బిడ్డని జాగ్రత్తగా చూసుకో అని చెప్పేసి ఇక బావగారికి గట్టిగానే షాక్ ఇస్తుంది. రుద్ర దెబ్బకు నిర్ఘాంతుడైపోతాడు. ఇక ఇక్కడ రేణుకను తీసుకుని ఇంటికి వెళ్ళిపోతారు. రేణుకను తీసుకుని ఇంటికి వచ్చేసరికి భైరవి, ఏమైంది అసలు? రేణుక మీతో వచ్చిందండి, పెద్దోడేడి, ఏడున్నాడు రుద్ర అని చెప్పేసి భైరవి అడుగుతూ ఉంటుంది. అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుందో నీకేమైనా తెలుసా అమ్మా? ఏం మాట్లాడుతున్నారో చిన్న? నాకు తెలియకపోవడం ఏంటి? ఈ ఇంట్లో ఇన్నాళ్ళుగా ఏం జరుగుతుందో తెలీదు. కోడళ్ళ మీద పెత్తనం చేయడం తెలుసు, అంతే తప్ప నీకు మరొకటి తెలియదు. కోడళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారో, అసలు కొడుకులు ఎలా చూసుకుంటున్నారని ఒక్క క్షణమైనా గ్రహించావా? అసలు వాళ్ళ పొజిషన్ ఏంటి, వాళ్ళ మనసు ఏంటి తెలుసుకున్నావా? ఏమైందిరా చిన్న? దాని మీద ఎందుకు కోపడుతున్నావు? ఏమై చేసింది మీ అమ్మ? ఏమంటుంది అని చెప్పనేసరికి నీ పెళ్ళాం ఏమైనా మీ అమ్మ మీద ఎక్కించిందా? నా పెళ్ళామే ఎందుకు ఎక్కిస్తుంది బాపు? నీ పెద్ద కొడుకున్నాడుగా రుద్ర, ఇక వదిన ప్రెగ్నెంట్ అయితే ఆ ప్రెగ్నెంట్ని తీయించేసి ఇక తను ఎలాంటి సంబంధం లేనట్టుగా ఉందామని అనుకున్నాడు. ఇప్పుడే కాదు, వదినకి చాలాసార్లు ప్రెగ్నెన్సీలు తీయించేసాడు. కానీ ఇప్పుడు సత్యకు తెలిసింది కాబట్టి సత్య నన్ను తీసుకువెళ్ళడంతో నేను వదిన్ని వాడి బారి నుంచి కాపాడి తీసుకొచ్చాను అని చెప్పేసి
ఇక క్రిష్ అయితే అంటూ ఉంటాడు, ఏంది రేణుక వీడు మాట్లాడేది, నువ్వు నువ్వు ప్రెగ్నెంట్వా అని చెప్పేసి అంటూ ఉండగానే, అత్తయ్య గారు తను నీరసంగా ఉంటుంది, తనకి కాస్తో కూస్తో ప్రతిరోజు ఏదో హెల్త్ ప్రాబ్లం అని చెప్పి చెప్తుంది. మీరు పెద్దవారు గ్రహించాలి కదా, తన పరిస్థితి ఏంటో తెలుసుకుని మీ అబ్బాయికి బుద్ధి చెప్పడమో లేకపోతే మరేదైనా చేయడమో చేయాలి. కానీ మీరు ఏ రోజు అది ఆలోచించలేదు. మా మీద పెత్తనం చేస్తున్నారని నేను నింద వేయను. అత్తగారిగా మీ హోదాని చూపిస్తున్నారు, దానికి కాదన్ను. కానీ తల్లి హోదాలో ఉండి మా కష్ట సుఖాలను కూడా మీరు పట్టించుకోవాలి కదా. ఇంటి పెద్దగా మీకు ఆ హక్కు ఉంటుంది కదా. మీకు తప్ప మేము ఎవరికి చెప్పుకుంటాం? పుట్టింటికి కూడా వెళ్ళనివ్వరు. అలాంటప్పుడు మీరే కదా మమ్మల్ని చూసుకోవాలని చెప్పేసి ఇక అంటూ ఉంటుంది సత్య. ఇంతకీ మీరందరూ చెప్పేది ఏంది? ఇప్పుడు రేణుక ప్రెగ్నెంట్ అంటే నా పెద్ద కొడుకు వంశానికి వారసుండిస్తున్నాడు, కానీ వాడి చేతులతో వాడే. అసలు ఇదంతా ఏంది ఇచ్చినా ఏమో. ఇక అన్నకేం బుద్ధి పుట్టిందో నాకు తెలియదు. నా భార్య నా ఇష్టం అంటూ ఆసుపత్రిలో కూడా చాలా పెద్ద గొడవ చేశాడు, నేనే తీసుకొచ్చేశాను అనేసరికి ఇక రుద్ర ఇంటికి వచ్చిన తర్వాత చెంప పగలగొడతాడు. చిచి, వంశానికి వారసుడు కావాలని నేను ఎన్నోసార్లు అడిగాను, కానీ నువ్విలా చేస్తావా? ఎట్టి పరిస్థితుల్లోని కూడా నిన్ను వదిలిపెట్టను అని చెప్పేసి ఇక పీక పట్టుకునేసరికి, బాపు వదిలే, వాడు ఎందుకు అలా చేశాడో వాడికే వదిలేద్దాం. ఇక వదిన క్షేమంగా ఉంది కదా, కడుపులో బిడ్డ కూడా క్షేమంగానే ఉంది. ఇక మనకి ఎలాంటి బాధ లేదు. సత్య కాపాడింది, సత్య కాపాడకపోతే ఇక వదిన కడుపులో బిడ్డని వీడు తీయించేసేవాడు అని చెప్పనేసరికి, అమ్మ సత్య, నా ఇంటికి కోడలిగా అడుగు పెట్టావు. ఈ ఇంట్లో బిడ్డగా ప్రతి ఒక్కరి మనసుని ఒక్కొక్కడిగా తెలుసుకుంటూ వస్తున్నావు. నీకు నీ భర్తకి మధ్య ఏం జరుగుతుందో నాకు తెలియదు, కానీ ఇంటి కోసం, ఇంట్లో మనుషుల కోసం బాగానే ఆలోచిస్తున్నావు. ఇక నీ భర్తకి భార్య స్థానంలో నిలబడ్డావో లేదో ఆ భగవంతునికే తెలియాలి. కానీ ఇంటి కోడల స్థానంలో నిలబడి ఇంటి పరువుని కాపాడి ఈరోజు నా వంశాంకరాన్ని నిలబెట్టావు. నీ రుణం తీర్చుకోలేం. ఏందయ్యా కొత్తగా రుణాలంటున్నావు? అసలు మహాదేవయ్య చరిత్రలో అది లేదు కదా. ఎప్పుడు తల వంచాలో, ఎప్పుడు తల ఎత్తాలో ఈ మహాదేవయ్యకి తెలుసు. భైరవి, నీ చేతిలో తాళాలు గుర్తెలా ఇవి? ఏంది తాళాలు గుర్తెందుకు? ఇవ్వమని చెప్పానా అని చెప్పనేసరికి తాళాల గుర్తుని ఇక తీసుకుంటాడు. బిడ్డ ఇలారా అని చెప్పి సత్యని పిలుస్తాడు. మావయ్య అనేసరికి లోపలనే భైరవికి డౌట్ వచ్చేస్తుంది. బిడ్డ చేయి చాపు అనేసరికి మావయ్య అని అంటూ ఉంటుంది. చేయి చాపుతుంది. ఇక నుంచి ఈ ఇంటి పెత్తనం నీదే, నువ్వే దగ్గరుండి అన్నీ చూసుకోవాలి. ఈ ఇంట్లో మనుషులు ఏం చేస్తున్నారు, వాళ్ళ మనస్తత్వాలేంటి, అసలు మంచా చెడ, ఇదంతా నువ్వే తెలుసుకోవాలి అని చెప్పేసి అనేసరికి, మావయ్య నాకు ఇంటి పెత్తనాలు వద్దు, నేను ఇంటి అధికారాన్ని ఎప్పుడూ కోరుకోలేదు. ఇంట్లో వాళ్ళు సంతోషంగా ఉంటే చాలు. నేను ఎప్పుడు ఉంటానో ఎప్పుడు వెళ్తానో తెలియదు. ఎప్పుడుంటావు ఎప్పుడు వెళ్ళడం ఏంటి? నువ్వు ఇంటి కోడలివి, గడప దాటే అవసరం ఎప్పటికీ రాదు. నేను నీకు అండగా నిలబడతాను. ఇక ఈ భైరవి దగ్గర నుంచి తాళాలు ఎందుకు తీసుకున్నానంటే, తాళాలు ఉండొచ్చుకొని పెత్తనం చేయడమే తప్ప ఇంట్లో ఎవ్వరిని ఏ విధంగానూ పట్టించుకోదు. అలా పట్టించుకోలేనప్పుడు తాళాలు తన దగ్గర ఉన్నా లేకపోయినా ఒక్కటే. నువ్వైతే ఎక్కడ ఏం జరుగుతుందో చాలా తెలివిగా కనిపెట్టగలవు, చాకచక్యంగా ఆ సమస్యను సాల్వ్ చేయగలవు, నా ఇంటి పరువును నిలగట్టగలవు. అందుకే నీ చేతికి ఈ తాళాలు గుర్తు ఇస్తున్నాను. ఇక నుంచి నా పెద్ద కోడల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వీడి నీడ కూడా నా పెద్ద కోడల మీద పడకుండా చూసుకో. ఆ బాధ్యత నీకే అప్పచెప్తున్నానని చెప్పేసి ఇక మహాదేవయ్య అయితే చెప్తాడు. అలా మహాదేవయ్య చెప్పడంతో దెబ్బకి పెద్ద షాక్ అయితే ఎదురవుతుంది ఇక భైరవికి, అలాగే రుద్రకి కూడా. మరి రాబోయే కథలో ఖచ్చితంగా అయితే జరగబోతుంది. ఇలా జరగాలి, అలాగే ఇక క్రిష్ సత్య కలవాలని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే సత్యభామ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకో, పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ మీద క్లిక్ చేయండి.